వేదాంతంలో 3 సాధనలు ప్రముఖంగా చెప్పారండి. ముఖ్యమైనటువంటి 3 సాధనలు. అనేకం ఉన్నాయనుకోండి, వాటన్నిటినీ పిండితే 3 సాధనలు వస్తాయండి. ఏమనగా వాసనాక్షయం, మనోనాశం, తత్వజ్ఞానం. అది 3 అండి. జ్ఞాపకం పెట్టుకోండి. దీనికి చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉన్నదండి మన శాస్త్రంలో, ఈ 3 సాధనల కింద. మరలా చెప్తున్నాను, వాసనాక్షయం, మనోనాశం, తత్వజ్ఞానం. ఈ 3ట్లోనండి మొట్టమొదట తత్వజ్ఞానమును సంపాదించాలండి. దాని చేత వాసనాక్షయం కలుగు చేసుకుంటే మనోనాశం దానంతట అదే సిద్ధిస్తుంది. అదే మోక్షం అండి. సరే, తత్వజ్ఞానము ద్వారా, తత్వజ్ఞానం అంటే ఏంటి? ఈ ప్రాపంచికమైనటువంటి వస్తువులన్నీ క్షణికం, ఆత్మ అనేది శాశ్వతం. ఇదండి వేదాంతం యొక్క సారం, తత్వజ్ఞానం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇది వేదాంత డిండిమః అని శంకరాచార్యులు వారు వేదాంత సారం అంతా ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః, జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇది వేదాంత డిండిమః. ఒక వస్తువు సత్యమైంది, ఒకటేమో కేవలం అసత్యం. ఈ విషయం తెలుసుకున్న వాడే జీవన్ముక్తుడు అనే సారం అంతా ఒక శ్లోకంలో చెప్పారు. అర్థమైందండి? ఒకటి సత్యమైన వస్తువు, అది అక్షరం, నాశరహితమైనటువంటి వస్తువు. దానికి పుట్టుక చావు లేదు, వికారము లేవు, దుఃఖం లేదు, కేవలం ఆనంద స్వరూపం ఉండదు. సత్ చిత్తానందం, అది శాశ్వతం. అది ప్రపంచంలో సారభూతమైనటువంటి వస్తువు అండి. అది కళ్ళకు కనిపించనంత మాత్రం చేత లేదు అని ఎవరు అనకూడదండి. సరే, కళ్ళకు కనిపించినవి చాలా ఉన్నాయండి. ఆకాశం కనిపిస్తుందా చెప్పండి? లేదు కదా. అంత మాత్రం చేత ఆకాశం లేదని ఎవరైనా అంటారా చెప్పండి? ఈ లోపల ఏమేమి వస్తువులు, ఏమేమి జరుగుతున్నాయో ఎవరికైనా తెలుసునా? శరీరం లోపల లేదు. గుండె ఆడుతున్నది, రక్తం అంతా ప్రవహిస్తున్నది, ఏది ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నదో మనకేమైనా తెలుసునా? కానీ ఆ స్వరూపం మనం అయినప్పటికీ కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ శరీరంలో రామా ఎన్ని నాడులు, ఎంత బ్రహ్మాండమైన ఫ్యాక్టరీ అండి ఈ శరీరం. ఈ ఫ్యాక్టరీలో ఎన్నో హల్లర్లు చల్లర్లు ఇవన్నీ కదులుతున్నాయండి. తెలుసునా ఏమైనా చెప్పండి? ఏమీ తెలియదు. అంత మాత్రం చేత అవి లేవని చెప్పి చెప్తారా? ఉన్నాయి, కానీ వీడికి కనిపించటం లేదు. అది అదేవిధంగా కొన్ని పదార్థములు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కూడా కనిపించవు, అది లేదు అని చెప్పకూడదండి. నాస్తికులు ఇదేనండి చెప్పేది. దేవుడు మాకు కనిపించటం లేదు, అందువల్ల లేడు అంటారు. చూడండి, కనిపించినంత మాత్రం చేత లేడు అని చెప్పి అనకూడదండి అది. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి చక్షువులకి స్థూలమైనటువంటి వస్తువులు మాత్రమే కనిపిస్తాయి, కానీ సూక్ష్మమైన వస్తువులు కనిపించవండి. కొన్ని మహాసూక్ష్మం అండి. ఈ ఆకాశం, ఇప్పుడు చూడండి, పంచభూతములు పృథివీ, జలము, అగ్ని, ఈ 3 కనిపిస్తాయండి పంచభూతాల్లో. వాయువు కూడా కనిపించదు. ఊరికే వీస్తుంటే స్పర్శ చేత మనం ఇదిగో వాయువు ఉన్నది, గాలి ఉన్నది అని మనం అనుకుంటున్నాం. చూడండి, సూక్ష్మం అక్కడి నుంచి ప్రారంభం అవుతుందండి. పృథివీ, జలము, అగ్ని ఇవి కళ్ళకు కనిపిస్తాయి, వాయువు కనిపించదండి. ఇక ఆకాశం అంతకంటే కనిపించదు. ఈ ఆకాశం ఇప్పుడున్నటువంటి స్థూల వస్తువులు అన్నిటికంటే మోస్ట్ సటిల్, మహాసూక్ష్మం. దీనికంటే సూక్ష్మమైందండి చిత్తాకాశం, మెంటల్ అట్మాస్ఫియర్. చిత్తాకాశం అంటే మనస్సు, సంకల్పములు, వృత్తులు, ఇవన్నీ కూడానండి దీనికంటే సూక్ష్మం అండి. దాని పేరు ఏమంటారు చెప్పండి? చిత్తాకాశం. ఇది భూతాకాశం. ఈ చిత్తాకాశము కంటే మహాసూక్ష్మమైన వస్తువు ఇంకోటి ఉందండి, దాని పేరు చిదాకాశం. అది భగవంతుడు. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే చిదాకాశం. దాని గురించి రేపు 13వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ 2 ఉపమానములు చెప్తాడు భగవంతునికి. ఏమిటంటే, ఆకాశం కనిపించకపోయినా అంతటా వ్యాపించి ఉన్నది, అదేవిధంగా ఆ పరమాత్మ చిదాకాశం సర్వత్ర వ్యాపించి ఉండి చైతన్యవంతమై ఉన్నది అని దాని ఆకాశ దృష్టాంతం చెప్తారు. ఇంకా వేరే ఏమి దారి లేదండి భగవంతుని వర్ణించాలంటే ఇది ఒక్కటేనండి మహా అనుకూలమైనటువంటి దృష్టాంతం. ఏది? ఆకాశం. బ్రహ్మాండం అంతా వ్యాపించింది, దేంటో తగులుకోదండి, దేంటో తగులుకోదది. అది ఆకాశం యొక్క నిర్లిప్తత. అది యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే, సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. ఈ దృష్టాంతం చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే 13వ అధ్యాయంలో. ఈ ఆకాశమున్న దృష్టాంతం కారణం ఇది అన్నిటికంటే మహాసూక్ష్మమైనటువంటి వస్తువు కాబట్టి దాన్ని ఉపమానంగా తీసుకున్నారు. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే, ఆకాశం అంతటా వ్యాపించున్న దేనిలో ఎట్లా తగులుకోవటం లేదో అదేవిధంగా
సర్వత్రా సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే. అదేవిధంగా ఈ దేహంలోనండి అంతటా వ్యాపించున్నది. దేహం కాదు, దేహం బయట కూడా, దేహమే కాదండి, సర్వత్రా ఉన్నప్పటికీ తగులుకోవటం లేదు అని ఆకాశ దృష్టాంతం చెప్పారు. ఇంకొక దృష్టాంతం ఏమిటి తెలుసండి? సూర్యుడు. అక్కడే దాని కిందనే ఇంకొక దృష్టాంతం, సూర్యుని యొక్క దృష్టాంతం. సూర్యుడండి, మీ సూర్యుడు ఉదయించగానే అందరూ వ్యవహారంలో ప్రవేశిస్తున్నారు. కానీ ఆ సూర్యుడు ఆయన చెప్పినాడా, ఏమండి మీరు నిద్ర లేవండి, వ్యవహారంలో ప్రవేశించండి అని ఆ సూర్యుడు గారు ఏమైనా చెప్పినారా? ఏమి లేదండి. వారు ఉదయించేటప్పటికి అందరూ వ్యవహారంలో ప్రవేశిస్తున్నారు. ఆ దృష్టాంతం చెప్తున్నాడు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. అది ఈ క్షేత్రం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, వీటన్నిటిని కూడా ఇల్యూమినేషన్, ప్రకాశింపజేస్తున్నాడు. ఎవరంటే ఈ డివైన్ ఎనర్జీ, ఆ లోపల ఉన్నటువంటి ఆ డైనమిక్ ఎనర్జీ అన్న చూడండి, సచ్చిదానంద స్వరూపం ఈ ఉపాధినంతా కూడా ప్రకాశింపజేస్తున్నారు. ఆ దృష్టాంతం చెప్పారు, సూర్యుని యొక్క దృష్టాంతం. 2 ఆకాశము, సూర్యుడు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః. రవి అంటే ఎవరండి? సూర్యుడు. క్షేత్రం క్షేత్రే తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఈ క్షేత్రమునంతా ప్రకాశింపజేస్తున్నారండి. ఒకనాడండి శంకరాచార్యులు వారు కాశీపట్టణంలో అట్లా ప్రయాణం అయిపోతున్నారండి. ఒక వీధిలో ఎవరు? శంకరాచార్యులు వారు. ఒక ముసలాయనండి, చాలా వృద్ధుడైపోయినాడండి ముసలాయన. నడవలేక అట్లా కూర్చున్నాడు. శంకరాచార్యులు వారు ఆ దారిగుండా పోతుంటే నమస్కారం చేశారు. మహాత్మా నమో నమః, తమ దర్శనం చేత నా పాపాలన్నీ తొలగిపోయినాయి. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. నేను ముసలివాడిని అయిపోయినాను, వేదాంతం యొక్క దానిలో చెప్పిన సాధనలు ఇవన్నీ నేను సరిగా చేయలేను, ఎందుకంటే వార్ధక్యం వచ్చేసింది. కనుక సూక్ష్మంలో మోక్షం నాకు చెప్పండి. సూక్ష్మంలో మోక్షం ఏ విధంగా మానవుడు ఆత్మ సాక్షాత్కారం పొందుతాడో ఒక చిన్న వాక్యంతో చెప్పేసేయండి అన్నారండి. అప్పుడు శంకరాచార్యులు వారు ఎంత చక్కగా చెప్పారంటే, ఇప్పుడు నాయనా మీరు ఈ ప్రపంచంలో అనేక వస్తువులు చూస్తున్నారు, సరే దేనితో చూస్తున్నారు అని అడిగాడండి. ఎవరు? శంకరాచార్య. ఈ ముసలాయన కంటితో చూస్తున్నాను, కంటితో చూస్తున్నాను అన్నాడండి. కన్ను, కంటిని దేనితో చూస్తున్నారు అని అడిగాడండి. ఇప్పుడు ఎవరికైనా కన్ను లేదనుకోండి, కన్ను లేకపోయినా కూడా ఆయన నడుస్తాడండి. చూడండి, అంధుడు నడవడు, అంధుడు మాట్లాడడు, అంధుడు అన్ని పనులు చేస్తాడు. ఏది ప్రకాశం వారికి? కిం జ్యోతి అని అడుగుతాడు మొట్టమొదటి. కిం జ్యోతిస్తవ, నీకు ఈ వస్తువులు ఏదైనా చూడాలంటే ఏది నీకు ప్రకాశం అని అడుగుతాడండి. కిం జ్యోతిస్తవ. ఈయన ముసలాయన చెప్తాడు, భానుమాన్. భానుమాన్, సూర్యుడు ఉదయించేటప్పటికి ఇవన్నీ కనిపిస్తున్నాయి, చక్కగా నేను తెలుసుకుంటున్నానని. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం. రాత్రి కూడా దీపాలు ఇవన్నీ ఉంటే దాని ప్రకాశంతో నేను అన్ని చూడగలుగుతున్నాను అన్నాడండి. ఎవరు? ముసలాయన. ప్రశ్న అడిగింది, దేనితో చూస్తున్నావు, దేనితో చూడగలుగుతున్నావు, ఏ ప్రకాశం చేత ఇదంతా తెలుసుకోగలుగుతున్నావు అని ప్రశ్న అడిగితే శంకరులు, పగలు సూర్యుని యొక్క ప్రకాశం, రాత్రి చంద్రుడు లేక దీపాలు, వీటి యొక్క ప్రకాశం చేత నేను వస్తువులు తెలుసుకుంటున్నాను అని అన్నాడండి. ఎవరు? ముసలాయన. కిం జ్యోతిస్తవ భానుమాన్ అహని. అహని అంటే పగలు, పగలేమో సూర్యుని యొక్క ప్రకాశం, రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం. ఆయన మంచిదే. రవి దీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహిమే. ఆ సూర్యుడు ఉన్నాడని చెప్పి దేనితో తెలుసుకుంటున్నావు అన్నాడు. దేనితో? చక్షు అన్నాడు. చక్షు, ఈ కన్ను. ఈ కన్ను ఉండటం వల్ల ఇదిగో సూర్యుడు ఉన్నాడని చెప్పి నేను తెలుసుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు సూర్యుని వల్ల ఇదంతా తెలుసుకుంటున్నావు. ఆ సూర్యుడిని దేని వల్ల తెలుసుకుంటున్నావు? కన్ను వల్ల. చక్షు, బాగానే ఉంది. చక్షు అని ఈ ముసలాయన అన్నాడు. ఇది నేత్రం వల్ల నేను సూర్యుడిని తెలుసుకుంటున్నాను. ఆ చక్షు, ఆ నేత్రమును దేని వల్ల తెలుసుకుంటున్నావు అని మళ్ళా ప్రశ్న. తస్య నిమీలనాది సమయే కిం ధీ. అది ఆ కన్ను మూసుకున్నప్పుడు నీకు ఏది ప్రకాశం? కన్ను మూసుకున్నంత మాత్రం చేత మనుషుడు వ్యవహారం చేయట్లేదండి, అన్ని పనులు చేసుకుంటున్నాడు. దేని యొక్క ప్రకాశం చేత వాడు ఆ పనులు చేసుకుంటున్నాడు అని ప్రశ్న. ధీ అంటాడు, బుద్ధి. ఆ బుద్ధి చేత ఏమండి, ఆ నేత్రం లేనంత మాత్రం చేత లేక ప్రకాశం లేనంత మాత్రం చేత మనుషుడు వ్యవహారం చేయకుండా ఉంటాడా? చెప్పండి. అది ఇప్పుడు సపోజ్ మీరు ఇంట్లోనండి విస్తర వేసుకున్నారు, అంతా అన్నం అంతా వడ్డించారు, రాత్రి పూటండి
అన్నము కూరలు పప్పు పులుసు పలహారం అంతా వడ్డిచ్చారు. సరిగా మీరు తింటున్నారండి, అకస్మాత్తుగా కరెంట్ ఆఫ్ అయిపోయిందండి. కరెంట్ ఆఫ్ అయితే వీడు తినటం మాంతాడండి. వాడికి తెలుసు ఎక్కడ పులుసు ఉంది, ఎక్కడ చారు ఉంది, ఎక్కడ పులిహార ఉంది, ఎక్కడ దద్దోజనం ఉంది, పచ్చడి ఎక్కడ ఉందని. మళ్ళీ లైట్లు వచ్చే వరకు అన్నం ఆపడండి, జరుగుతూనే ఉంటుంది ఇక్కడ అన్నం. పచ్చడి ఇది ఈ మూల పచ్చడి కలుపుకుంటుంటాడు బుద్ధన. ఇది దేని వల్ల తెలుసుకుంటాడు అని చెప్పండి, అది బుద్ధి. చూచారా, కన్ను లేదు, కన్ను అంటే ఉన్నదనుకోండి, ప్రకాశం లేదు. అందువల్ల దేని ద్వారా ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నాడు? ధీహి, బుద్ధి అండి. చూసారా, ఆ బుద్ధి లోపల ఉన్నది కాబట్టి ఆ బుద్ధి అండి ఈ ఇంద్రియాలని బాగా కదిలించి, నాయన ఇదిగో ఇక్కడ అన్నం, అక్కడ పచ్చడి, ఇక్కడ కూర, కలపవయ్యా, అన్ని కలిపి నోట్లో పెట్టుకో. నోరు ఎక్కడుందో తెలుసు కదా అందరికీ. చీకటిగా ఉన్న నోరు మర్చిపోతాడండి. నోరు శుభ్రంగా నెత్తి మీద పెట్టాడు, సరిగ్గా నోట్లోకి వెళ్ళిపోతుంది ఆ ముద్ద. దేని ద్వారా ఈ పనులన్నీ చేస్తున్నాడు చెప్పండి అని అంటాడు ఎవరు? శంకర. ధీహి, ధీహి అంటే బుద్ధి అండి. ఆ బుద్ధి ఎంత చీకటిగా ఉన్నా, ఎన్ని కళ్ళు పోయినా ఏమండి ఆ వ్యవహారం జరుగుతూనే ఉంటుందండి. దేనివల్ల? బుద్ధి. ధీహి ధియో దర్శనే. ఆ బుద్ధిని దేని వల్ల తెలుసుకుంటున్నావు అని మళ్ళా ప్రశ్న శంకరాచార్య. ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. అది ఆ ముసలాయన చెప్తున్నాడు, బుద్ధిని నేను తెలుసుకుంటున్నాను. నేనంటే ఏమిటి? లోపల ఆత్మ. ఆ బుద్ధిని కూడా మనం తెలుసుకోవటం లేదండి. ఇదిగో నా మనస్సు చపలంగా ఉంది, నా మనసులో సంకల్పం వచ్చింది, నా మనసులో కోపం ఉదయించింది. ఇవన్నీ దేని వల్ల తెలుసుకుంటున్నావు? ఆ లోపల చైతన్యం ఉందండి. ఆ చైతన్యము వలన ఈ బుద్ధిని తెలుసుకుంటున్నాడు. చూడండి, బుద్ధి రాత్రిపూట బుద్ధి నిద్రపోయిందండి, జడమైపోయింది. కానీ అంత మాత్రం చేత వాడు చనిపోయినాడా చెప్పండి? లేదు కదా, ఉన్నాడు కదా వాడు. ఏమున్నది రాత్రి నిద్రలో? ఏమున్నదో తెలుసండి, పొద్దున్నే నిద్ర లేవంగానే అది చెప్పుతున్నదండి. ఏది? సాక్షిగా చూచినటువంటి వస్తువు, హాయిగా నిద్రపోయినాను, పొద్దున పూట లేచి హాయిగా నిద్రపోయినాను ఎట్లా చెప్పగలుగుతున్నాడు అని శంకరాచార్యులు వారు నిలదీసి ప్రశ్న చేశాడండి. ఇప్పుడు రాత్రి నిద్రలో మనస్సు లేదు కదా, బుద్ధి లేదు కదా, అన్ని జడమైపోయినాయి కదా, మరి ఎవరు? ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా వచ్చింది? పొద్దున్నే ఏం చెప్తున్నారు? నేను హాయిగా నిద్రపోయినాను. ఆ హాయి ఎవరు అనుభవించింది చెప్పండి? ఆ హాయి అంటే ఆ ఆనందాన్ని చూచేవారు ఎవరు? ఆ జడమైనటువంటి స్థితిలో మనస్సు లేదు, ఇంద్రియము లేదు, దేహం లేదు, శాంతం ఆ లయం అయిపోయింది. అక్కడ ఏదండి మేలుకున్నది? ఆ ఆత్మ అనే దానికి ఎప్పుడు నిద్ర లేదండి. అది ఎప్పుడు 24 hours అది మేలుకుని సర్వసాక్షి. ఈ జగన్నాటమునకు, ఈ శరీరంలో జరిగే నాటకానికి సాక్షి ఎవరంటే ఆత్మ అండి. చక్కగా చూస్తున్నది, పరిశీలిస్తున్నది సాక్షి. ఏమి చెయ్యమని చెప్పదు, తాను చెయ్యదు, సాక్షిగా ఉంటుందండి. నైవ కుర్వన్ నా కారయన్ అంటాడు గీతలో. ఆ సాక్షిగా ఉన్నటువంటిది ఉన్నది కాబట్టి పొద్దున్నే నేను హాయిగా నిద్రపోయినాననే సాక్షి. చూడండి, జాగ్రత్తలో సుషుప్తిలో ఈ రెండిట్లో కామన్ గా ఒక వస్తువు ఉంటే తప్ప ఈ ఎక్స్పీరియన్స్ సాధ్యపడదండి. ఏ ఎక్స్పీరియన్స్ చెప్పండి? నేను హాయిగా నిద్రపోయినానని చెప్పడానికి అవకాశమే లేదు. ఎప్పుడు ఈ రెండిటికి కామన్ గా ఒక వస్తువు ఉండాలండి. కామన్ అంటే రెండిట్లోనూ ఉండాలి. అది ఏది చెప్పండి? రెండే కాదండి, మూడిట్లో కూడా ఉంటుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, ఈ మూడిట్లో కూడా సాక్షిగా ఉంటుంది ఆ చైతన్యం. కనుక దీని గుర్తు శంకరాచార్యులు వారండి చక్కని ఒక శ్లోకం చెప్తారండి. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాగ్ అస్వాప్సం. ప్రాగస్వాప్సం, హాయిగా నిద్రపోయినాను. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతమే. ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రంలో ఉందండి అది. ప్రాగస్వాప్సం, నేను హాయిగా నిద్రపోయినానని ఎవరు చెప్పగలుగుతున్నారు అని శంకరాచార్య అడిగాడు. ఎవరంటే ఆ లోపల చైతన్యం. కాబట్టి మానవుడు దేహం కాదు, మనస్సు కాదు, ఇవన్నీ వికారములతో కూడినటువంటివి. వీటికి సాక్షిగా ఉన్నటువంటి ఆ చైతన్యం నిర్వికారం. అదే తాను అని చెప్పి అనుకోవాలండి. అది వేదాంతంలో ఇంకేం లేదు. ఆ వస్తువే తాను అని చెప్పి అనుకోవాలి. మానవుడు ఏమనుకుంటున్నాడు? దాని గురించి ఏమీ పట్టించుకోవటం లేదండి. ఆ వస్తువు తానని చెప్పి అనుకోవటం లేదు. నేను దేహం, దీని పేరు దేహాభిమానం. అది ఈ రోజు వశిష్ఠులు వారండి దీని గురించి చెప్పబోతారు. దేహాభిమానం. నిన్న దినం వాసనాక్షయమును గురించి చెప్పారు. ఈ రోజు దేహాభిమానం, ఇది మహాశత్రువు అని చెప్పి చెప్తారండి. ఇది ఇప్పుడే దాంట్లో ప్రవేశిస్తాం. ముందుగా మనం ప్రారంభించినటువంటి విషయం పూర్తి చేస్తాం. ఏమిటి చెప్పండి? 3 సాధనలండి. వాసనాక్షయ, మనోనాశం, తత్వజ్ఞానం. ఈ మూడిట్లోనండి మొట్టమొదటి తత్వజ్ఞానం సంపాదించాలి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుంటే అసత్యమైన వస్తువుల మీద వైరాగ్యం కలుగుతుందండి. అది
ఈ ఆత్మ విచారణ చేత నశ్వరమైనటువంటి ఈ భోగ విలాసములు, ఈ ప్రాపంచికమైనటువంటి సంపదలు ఇదంతా మూనాళ్ల ముచ్చట్లని చెప్పి తెలుసుకుని వాటి మీద వ్యామోహం తగ్గించుకుంటాడు, తొలగించుకుంటాడు. అప్పుడేమవుతుంది? మనస్సు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వస్తుందండి. ఇంకా వేరే దారి లేదు. ఎక్కడ ఉంటుంది చెప్పండి? బయట వస్తువుల మీద వాలకుండా చేశాడు వీడు. దేని ద్వారా? వైరాగ్యం ద్వారా. వైరాగ్యం ద్వారా దాని మీద వాలకుండా చేస్తే ఇంకెక్కడొచ్చి వాళ్తుంది? రెండే పదార్థములు, బయట లోపల. ఫినిష్. ఆ బయట మీద పోకుండా చూచాడు, ఇక మనస్సు ఎక్కడికి పోతుంది? అంతర్ముఖం అయిపోతుందండి. సరే, దీని పేరుండి మన వేదాంతంలో నౌకాగ్ర కాకవత్ అంటాడండి. నౌకాగ్ర కాకవత్ అని ఉపమానం ఉందండి మన శాస్త్రంలో. ఏమనగా, ఒక ఓడరేవు ఉన్నదండి. ఓడరేవు అంటే సముద్ర పొడ్డున అనేక పడవలు ఇవన్నీ వచ్చి అక్కడ ఉన్నాయండి. అక్కడ ఒక పడవకండి మధ్యలో ఈ ఒక పెద్ద కర్ర ఉందండి. పెద్ద కర్ర, బహుశా తెరచాప కట్టానికో దేనికో ఉంచారండి. పెద్ద కర్ర. ఆ ఒడ్డున అన్ని పడవలు ఉన్నాయి. ఈ కర్ర ఉన్నటువంటి పడవ ఉన్నదే, ఆ కర్ర చివర చిటారున ఒక పక్షి వచ్చి అక్కడ కూర్చుందండి. ఒక ఏమిటి ఆ పక్షి? కాకి అండి. ఒక కాకి వచ్చి అక్కడ కూర్చుందండి. ఎందుకు కూర్చుందో తెలియదు, ఏం ఆలోచిస్తుందో తెలియదు, అట్లాగే కూర్చుంది. ఇక వీడండి ఈ పడవలో మోటార్ ఉందండి. ఆ మోటార్ స్టార్ట్ చేశాడండి. ఎవరు? ఈయన పడవ. ఆయన మంచి వేగంతో సముద్రంలో వెళ్ళిపోతున్నదండి ఈ పడవ. దాదాపు 2 మైళ్ళు వెళ్ళిందండి సముద్రం లోపలికి. అంతవరకు ఆ కాకి అక్కడే ఉంది. ఆ సముద్ర మధ్యంలో వెళ్ళిన తర్వాత దానికి అభిప్రాయం, ఎగిరిపోదాం, మనం వెళ్ళిపోదామని ఎగిరిందండి. ఎగిరితే ఎక్కడ వాళ్తుంది చెప్పండి? నేల మీద అయితే చెట్టు మీదో ఇంటి మీదో దేని మీదో వాళ్తుందండి, భూమి మీదే. అక్కడ సముద్రం కదా, నడి సముద్రంలో ఎక్కడ వాళ్తుంది? ఎగరటం, కొంచెం దూరం ఎగిరి మళ్ళా ఈ కర్ర మీదకి వస్తున్నదండి. కొంచెం దూరం ఎగరటం, ఎక్కడ చోట్లేదు, మళ్ళా వచ్చి ఈ కర్ర మీద వాళ్తున్నది. ఈ విధంగా 10 సార్లు ఎగిరిందండి. ఎక్కడైనా చెట్టు ఉన్నదా? ఎక్కడైనా ఏమి లేదండి. మహాసముద్రంలో ఏముంటుంది? మరలా వచ్చి ఆ కర్ర మీద వాళ్తున్నది. దీని పేరు మన శాస్త్రంలో నౌకాగ్ర కాకవత్ అంటాడు. మానవుడు, సాధకుడైన వాడు ఏం చేయాలంటే, ఈ మనస్సు అనేటువంటి పక్షిని బయటికి ఒకవేళ వెళ్ళినా వాలకుండా చెయ్యాలి. అది వాలకుండా అంటే ఏ తినటం, తాగటం ఇంతే కదా ఉన్నది. శబ్ద స్పర్శ రూపరసగంధం. ఓ మనస్సా, ఏమిటి ఈ భోగాలన్నీ కూడా అనేక జన్మల్లో అనుభవించావు కదా, దీంట్లో ఏమైనా శాంతి కలిగిందా, తృప్తి కలిగిందా? ఈ అమూల్యమైనటువంటి మానవ జీవితం కూడా ఎందుకు ఈ విధంగా నాశనం చేస్తామని బాగా బోధించి దాని మీద వాలకుండా చేయాలి. బుద్ధుడు ఆ విధంగా చేశాడు. అనేక సంపదలు ఉన్నప్పటికీ బుద్ధుడు విచారణ చేశాడు. నేను రాజు, ఈ రాజత్వం ఎంతకాలం ఉంటుంది? నా తండ్రి రాజు, నా తాత రాజు, వీళ్ళంతా ఏమైపోయినారు ఆఖరికి, నా గతి కూడా అంతే కదా అని బుద్ధదేవుడు చక్కగా ఆలోచించాడు. ఇప్పుడు నేను రాజు, అందరూ కూడా నేను వచ్చేటప్పుడు చేతులు కట్టుకుంటున్నారు. ఎందుకు? నేను రాజును కాబట్టి. ఈ రాజత్వం బహుశా పోయింది, ఎప్పటికైనా పోయింది అనుకోండి. అప్పుడు ఎవరైనా చేతులు కట్టుకుంటాడా నేను వస్తే? ఇదంతా కేవలం కల్పితమైనటువంటిది. నాకు వీళ్ళందరూ గౌరవిస్తున్నారంటే ఇది ఈ స్థానానికి గౌరవమే కానీ నాకేం గౌరవం? ఈ స్థానం నుంచి ఎవరైనా వైదొలుగుతారనుకోండి. ఇప్పుడు ఎవరైనా పెద్ద ఉద్యోగస్తుడు, ఉద్యోగంలో ఉన్నంత వరకు అందరూ కూడా దండాలు పెడతారు. ఆ ఉద్యోగం కాస్త ఊడిపోతే, లేకపోతే రిటైర్ అయిపోతే ఎవరైనా దండాలు పెడతారా చెప్పండి? లేదు కదా. అదేవిధంగా ఈ రాజ్యం అనేది కేవలం ఈ గౌరవం నాకు ఇచ్చారు ప్రజలు. ఈ గౌరవం కేవలం కల్పితమైనటువంటిది. ఈ రాజ్యత్వం కాస్త ఊడిపోతే నన్ను ఎవరైనా గౌరవిస్తారా? కాబట్టి నా వ్యక్తిత్వం నేను బాగు చేసుకోవాలి. ఈ స్థానానికి ఉన్నటువంటి గౌరవం వల్ల నాకేం ప్రయోజనం అని బాగా విచారించాడు. ఒక అర్ధరాత్రి లేచిపోయినాడండి. ఈ ప్రాపంచికమైనటువంటి భోగములన్నీ వారికి సిద్ధంగా ఉన్నాయి అనుభవించడానికి. అయినప్పటికీ వాటిలో ఏలు పెట్టలేదండి, వాటిని స్వీకరించలేదు. చక్కగా నిర్వాణం అంటే పరిపూర్ణమైనటువంటి శాంతి, ఆనందం. మనం మోక్షం అంటాం చూడండి, ఆ బౌద్ధ మతంలో నిర్వాణం అని చెప్తారు. దానికోసం తల్లడిల్లిపోయినాడు. ఈ జరా, మరణం, ముసలితనం, మృత్యువు, వీటిని జయించే వరకు నాకేమి శాంతి. ఈ రెండింటిని జయించవాలని చెప్పి ఏకాంతంలో వెళ్ళి చక్కగా తన యొక్క నిజస్వరూపం తెలుసుకున్నాడు. ఆత్మస్వరూపంలో నిష్ట కలిగి తాను పొందినటువంటి అనుభవాన్ని జగత్తునికంతటికి, లోకానికంతటికి ప్రచారం చేశారు. బౌద్ధ మతానికి మూల పురుషుడుగా ఏర్పడ్డాడండి. ఇదంతా ఎందుకు చెప్పినానంటే, ఆ కాకి వాలకుండా చేయాలండి. అది సముద్ర మధ్య భాగంలో ఎట్లా పరిస్థితి ఉందో అట్లా తయారు చేయాలి. మానవుడు అట్లా చేయటం లేదు. అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక చెట్టు, ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడండి. ఈ పంచమహాభూత ఈ శబ్దస్పర్శాది దాని మీద వాలేటట్టు చేస్తున్నాడు. అందుచేత శాంతి వీడి కలగటం లేదండి. దీని పేరే వైరాగ్యం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ వైరాగ్యం యొక్క సహాయం లేదే ఆ మనస్సు అంతర్ముఖంకి రాదండి, లోపలికి రాదు. ఇట్లాగే పరిగెత్తుంది. కనుకనే హౌ టు కంట్రోల్ ది మైండ్ అనేటువంటి ప్రశ్న వచ్చింది ఎక్కడ 6వ అధ్యాయంలో. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ
చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. గాలిని అరికట్టగంటే మహా కష్టంగా ఉంది మనస్సును కంట్రోల్ చేయటం అంటే. నాయన డోంట్ ఫియర్, ఏమి భయపడబాక నాయన. అసంశయం, దర్ ఇస్ నో డౌట్, మీరు చెప్పింది పరమ సత్యం. ఎందుకంటే మనస్సు గాలి చేత ఏర్పడిందండి. ఈ పంచీకరణలోనండి, సాంఖ్యయోగంలో పంచీకరణ వస్తుంది. ఈ పంచభూతాలన్నిటిని పిసిగాడండి ఎవరు? బ్రహ్మదేవుడు రకరకాలుగా ముద్దలు చేసి పెట్టాడు. ఈ మనస్సు అనేటువంటి వస్తువును తయారు చేసేటప్పుడు వాయువు అంశం ఎక్కువగా పెట్టాడండి దీనికి. గాలి వాయువు చేత ఏర్పడింది, అందుచేత వాయువు యొక్క స్వభావం ఏంటంటే ఎప్పుడు కదులుతుంటుంది. దేర్ ఫార్ ఈ మనస్సు కూడానండి ఎప్పుడు చపలంగా ఉంటుంది. ఇట్ ఈజ్ న్యాచురల్ అన్నాడు ఎవరు? కృష్ణ. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. చలం అంటే కదులుతూ ఉంటుంది. కానీ అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. మీరు ఎప్పుడైనా కాళహస్తికి రండి, అక్కడ దేవాలయం ఉన్న చూడండి. అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన అండి ప్రతిరోజు జరుగుతుంటుంది. ఆ మూల విరాట్ ఉన్నారు చూడండి, లింగం, శివలింగం. అది చాలా అద్భుతమైన లింగం అండి. కింద సాలిపురుగు, 2 తొండములు, పైన సర్పం యొక్క పడగ చూడండి. శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 ప్రాణుల యొక్క స్వరూపం అక్కడ ఉందండి ఆ లింగం మీద. అక్కడ 2 దీపాలు ఉన్నాయండి. కింద ఒక దీపం ప్రమిదిలోనండి, కింద ఒక దీపం, పైన ఒక దీపం. ఆ 2 దీపాలు దగ్గరే ఉన్నాయండి. కానీ ఒక దీపం నిశ్చలంగా ఉంటుందండి ఆ ప్రమిదిలో, ఏమి కదలదు. దానికి సమీపంలోనే ఉన్న దీపం ఎప్పుడు కదులుతూ ఉంటుందండి. ఆశ్చర్యం. నిజంగా కదలాలంటే 2 కదలాలి, లేకపోతే నిశ్చలంగా ఉండాలి. అట్లా లేదే, ఒకటి కదులుతుంది, ఒకటి నిశ్చలంగా ఉంటుంది. ఆశ్చర్యపోయి ఈ గాలి ఎక్కడి నుంచి వస్తున్నది అని అందరూ ఆలోచించారు. ఎవరు దానికి రిప్లై చెప్పలేకపోయినారు. కొందరు ఇది ఏమిటంటే వాయువు, ఈ లింగం ఉన్న చూడండి వాయులింగం, అందుచేత ఆ లింగంలో నుంచి ఏదన్నా గాలి వస్తున్నదేమో, ఇది కదులుతుందని ఏదో చెప్తున్నారే గాని సరి అయినటువంటి సమాధానం రాలేదు. ఎందుకు కదులుతుంది? నేను అనుకుంటాను బహుశా ఈ జ్ఞాని యొక్క మనస్సు అజ్ఞాని యొక్క మనస్సు చూపటానికి ఏదన్నా ఇట్లా జరుగుతున్నదేమో. జ్ఞాని యొక్క మనస్సు నిశ్చలంగా ఉంటుంది, అజ్ఞాని మనస్సు ఎప్పుడు కదులుతూ ఉంటుంది. చక్కని ఉపమానం అక్కడ చూడండి. ఆ అజ్ఞాని యొక్క మనస్సు ఎప్పుడు కదులుతుంటుందండి. చంచలం హిమన కృష్ణ అంటాడు ఎవరు? ఈ మనస్సును నిగ్రహించడం మహా కష్టం అని వారు అంటే, ఏమి కష్టం లేదు నాయన, ఈ 2 సాధనలు చేయండి. ఏమిటిది? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ప్రాక్టీస్ అండ్ రెనౌన్సియేషన్. ఈ 2 కనుక బాగా సాధించుకుంటే మానవుడికి మనస్సు నిశ్చలం అవుతుంది. ఇప్పుడు ఈ నౌకాగ్ర కాకవత్ అనే దృష్టాంతం ద్వారా బయట వస్తువుల మీద వాలకుండా చేస్తే అంతర్ముఖం అయిపోతుంది. ఇంకా వేరే కనుక అంతర్ముఖం అయిపోతే ఇంకేమున్నా చెప్పండి, ఆ మనస్సు చక్కగా ఆత్మయందు నిలకడ కలిగి ఉంటుంది. ఎవరికి వైరాగ్యం కలిగి ఉందో ఏమండి, ఇక వారికి బహిర్ముఖమైనటువంటి వ్యామోహాలు ఉండవు కాబట్టి ఆ మనస్సు యొక్క శక్తి అంతా అంతర్ముఖంగా వినియోగిస్తుందండి. అప్పుడు చక్కగా ధ్యానం జరుగుతుంది. ఇంకా ఏ విధమైనటువంటి మనస్సు యొక్క చాపల్యం ఉండదన్నది. కనుకనే వైరాగ్యమునకు ప్రముఖమైన చాలా ప్రధానమైనటువంటి స్థానం ఇస్తారన్నది. ఇప్పుడు చూడండి, శ్రీ సద్గురు స్వాముల వారండి, మలయాళ స్వాముల వారు ఒక చిన్న ఉపమానం చెప్తుంటారండి ఎప్పుడు. ఏమిటంటే ఒక దీపం వెలగాలంటే ప్రమిద, నూనె, ఒత్తి, అగ్గిపెట్టి 4 ఉండాలండి. ఈ 4 ఉంటే చక్కగా దీపం వెలుగుతుంది, చీకటి తొలగిపోతుంది. ఏమిటండి ఆ వస్తువులు చెప్పండి? ప్రమిద, నూనె, ఒత్తి, అగ్గిపెట్టి, నిప్పు పెట్టి. ఈ 4 ఉంటే చక్కగా దీపం వెలుగుతుంది. ఈ 4లో which is ఇంపార్టెంట్ చెప్పండి. ఈ 4లో ప్రమిద అనేది అన్నిటికంటే ముఖ్యం అండి. ప్రమిద లేకపోతే నూనె నిలవదు, నూనె లేకపోతే ఒత్తి నిలవదు, ఒత్తి నిలవకపోతే ఇంకా దేన్ని ముట్టిస్తారు చెప్పండి. కనుక అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఈ ప్రమిద వైరాగ్యం అంటారు. వైరాగ్యం అనే ప్రమిద, భక్తి అనేటువంటి నూనె, ఏకాగ్రత అనేటువంటి ఒత్తి, జ్ఞాన విచారణ అనే జ్యోతి, అగ్గిపెట్టి. దానివల్ల అండి చక్కగా నిప్పు ముట్టించచ్చు. అజ్ఞానం అనేటువంటి అంధకారం పటాపంచలైపోతుందని ఆ మహాత్ములు చక్కని ఉపమానం చెప్తుంటారు. కనుక దీపం వెలగాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏది? ఆధారం ఏది? ఆ ప్రమిద. ప్రమిద లేకపోతే నూనె నిలవదు, నూనె లేకపోతే ఒత్తి లేకపోతే జ్యోతి, ఆ అంధకారం తొలగిపోదండి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం వైరాగ్యం. వైరాగ్యం అంటే కొందరు అనుకోవచ్చు, ఏమండి ఇల్లు వదిలిపెట్టి పోవాలన్నా, కుటుంబం వదిలిపెట్టి పోవాలన్నా అని. కృష్ణ పరమాత్మ గాని ఎవరు గాని అట్లా చెప్పలేదండి. నాయన వైరాగ్యం అంటే అన్అటాచ్మెంట్, అది తగులుకోకుండా ఉండు అంతే. అన్ని వస్తువులు ఉండొచ్చు కానీ అటాచ్మెంట్, అది ఆ అటాచ్మెంట్ అనేది తగులుకోకుండా ఉండటం బాగా నేర్చుకోవాలి. దీన్ని చక్కగా ఆచరించి బోధించిన వారు ఎవరంటే జనక మహారాజు అండి. జనక మహారాజు గృహస్థుడండి, అన్ని వ్యవహారంలో ఏలు పెట్టాడు, చక్కగా రాజ్యమునకు అధిపతి అయినప్పటికీ కూడా ఎట్లా ఉన్నాడు తెలిసిన
తామరాకు మీద నీటి బిందువు వలె ఏమి తగులుకోలేదండి. వారి ఆఖ్యానం అండి ఉపశమ ప్రకరణం, అంటే రాబోయే అధ్యాయంలో జనకోపాఖ్యానం అని వస్తుంది. అప్పుడు మనం దాన్ని వివరంగా ఆలోచిస్తాం. ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది, ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా జాగ్రత్తగా గనక ఉంటే, వాటిలో తగులుకోకుండా ఉంటే, తన నిజస్వరూపం గనక చక్కగా తెలుసుకుంటే ఇక ఏ విధమైనటువంటి హాని లేదండి. వస్తువులు ఉండొచ్చు, కుటుంబం ఉండొచ్చు, అన్ని కార్యక్రమాలు ఉండొచ్చు, కానీ వారండి తన యొక్క స్వరూపం గనక చక్కగా తెలుసుకుంటే వ్యవహారం అనేది ఏమి బంధనం కాదంటాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఏమండి గీతలో అన్ని వదిలిపెట్టమని చెప్పాడు కృష్ణుడు. ఏమని చెప్పండి? ఎక్కడా లేదే. డైరెక్ట్ గా విన్నటువంటి అర్జునుడే వదిలిపెట్టలేదండి. అర్జునుడు భగవద్గీతంతా విన్న తర్వాత ఈ ఫాట్ అంటే యుద్ధం చేశాడు, యుద్ధం చేసినాడు, కార్యక్రమంలో దిగినాడు. అంతేగాని సన్యాసం తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయినారా చెప్పండి? అర్జునుడు లేదు. భగవద్గీత యొక్క ఆశయం ఏమిటంటే, అయ్యా ఉండండి చక్కగా ఈ సొసైటీ, ఈ సంఘంలో ఉండండి, కార్యక్రమాలన్నీ చేస్తుండండి, కానీ మీ దృష్టి శాశ్వతమైనటువంటి వస్తువు భగవంతుని మీద నిలకడగా కలిగి ఉండాలి. మాం అనుస్మర యుద్ధచ, ఇదండి భగవద్గీతలో చెప్పింది. మానవుడు అండి టైం దాటిపోతున్నది, దినదినం నేను చెప్పినట్లుగా సూర్యుడు అస్తమిస్తుంటే ఒక్కొక్క రోజు దిగజారిపోతున్నది మానవుని యొక్క ఆయుర్దాయంలో. ఇటువంటి అనేకమైన సాధనలు మానవుడు ఏమైనా సాధిస్తున్నాడో చెప్పండి? ఒక్కొక్క సుగుణం ఎన్నెన్ని చెప్పండి, లిస్ట్ బై లిస్ట్ చెప్తాడు రేపు 12వ అధ్యాయం దగ్గర నుంచి. ఇన్ని సుగుణాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే ఒక్కటైనా హృదయంలో దాన్ని పదిలపరుచుకుంటున్నాడా చెప్పండి? ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి, ఒక్కటైనా బయటికి సాగనంపుతున్నాడా? లేదు కదా. మరి ఈ కార్యక్రమం లేనిదే వాడికి శాంతి ఎట్టా కలుగుతుంది? ఈ అమూల్యమైనటువంటి జీవితం దినదినం గడిచిపోతున్నదే, ఇంకా భవిష్యత్తులో ఎంత కాలం ఉన్నదో ఎవరికి తెలియదు కదా. అటువంటి పరిస్థితిలో మానవుడు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ నాట్ నౌ ఇప్పుడు కాదు అని చెప్పి వాయిదాలు వేస్తుంటే నిజంగా ఎంత ప్రమాదమో చూడండి. రావణాసురుడు చనిపోబోతున్నాడండి. రావణాసురుని బాగా బాణాలేసి కొట్టేశారు ఎవరు? రామచంద్రుడు కింద పడ్డాడండి. కానీ ఇంకా చావలేదండి ఎవరు? రావణాసురుడు. చనిపోయే టైంలో ఇంకా కొద్దిసేపు ఉన్నదండి వారి ప్రాణం పోవటానికి. అప్పుడు పెద్దవాళ్ళందరూ మీ జీవితంలో చాలా అనుభవాలు మీరు పొందారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అనుభవం మీరు ఏది పొందారు? మాకు ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం చెప్పడానికి మీరు ఏదైనా అనుభవం పొందినారా? విచ్ ఈస్ ఇంపార్టెంట్ లెసన్ యూ హ్యావ్ లెర్న్. అది మీరు నేర్చుకుని అనేక పాఠాలు నేర్చుకున్నారు, కానీ అన్నిటికంటే ముఖ్యమైన పాఠం ఏదో దయచేసి చెప్పండి, ఎందుకంటే ప్రాణం పోతున్నది మీకు అని. అప్పుడు రావణాసురుడు ఏం చెప్పాడు తెలుసండి? మంచి కార్యములను వాయిదా వేయకూడదు అన్నాడండి. ఇది శుభకార్యం, దైవ కార్యం లేక పుణ్యకార్యం ఏదైనా చెయ్యదలంచుకుంటే దాన్ని వెంటనే చేయవలనే గాని వాయిదా వేయకూడదు అని చెప్పినాడండి ఎవరు? రావణాసురుడు. ఎంత చక్కని హితబోధ అంటే, ఏదైనా శుభకార్యం ఇప్పుడు చూడండి, దానం అనేది ఎవరైనా చేయాలనుకోండి వెంటనే చేయటం మంచిదండి. నిన్న కర్ణుడు కథ చెప్పాను, జ్ఞాపకం ఉందండి. క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయో యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితాగతి. కర్ణుడు చెప్తారు ఓ కృష్ణ పరమాత్మ, నాకు ఈ కుడి చేత్తో ఇవ్వటం అనేది నాకు తెలుసు, కానీ నేను అటు చేయి కడుక్కుని వచ్చే లోపల ఏం ప్రమాదం జరుగుతుందో, నేను అసలు ఉంటానో ఓడుతానో జీవిస్తానో లేదో నాకు తెలియదు. ఈ క్షణికమైనటువంటి టైంలో ఎంత శీఘ్రంగా మానవుడు ఈ దాన ధర్మాలు చేసుకుంటే అంత మంచిది అని చెప్పి భావించుకుని నేను ఎడం చేత్తో మీకు ఇచ్చాను అని చెప్తాడు. ఎవరండి? కర్ణుడు. ఈ దేహం ఎప్పుడు ఊడిపోతుందో ఎవరికి తెలియదు, కాబట్టి ఈ పుణ్యకార్యములండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ది సోనర్ ది బెటర్, ఎంత శీఘ్రంగా మానవుడు చేసుకుంటే మంచి. ఇప్పుడు చూడండి, భగవద్ధ్యానం, సంకీర్తన, నామస్మరణ, గీతాపారాయణ, పరోపకారం, ఇటువంటివన్నీ కూడా కొంచెం శీఘ్రంగా చేయాలి. రావణాసురుడు అదే చెప్పారు. చాలా మంది పెద్దలు ఏమండి మీరు ముఖ్యంగా ఏమి నేర్చుకున్నారు మీ జీవితంలో అని అడిగితే, మంచి కార్యములు వాయిదా వేయకూడదు, నేను వేసి జరపలేకపోయినాను అని చెప్తాడు. ఏమిటంటే 3 కార్యాలు చేయాలనుకున్నట్టండి ఈయన. ఎవరు? రావణాసురుడు. తన దేశం చుట్టూ ఉన్న సముద్రం ఉన్న చూడండి, అది ఎటువంటి సముద్రం? ఉప్పు సముద్రం అండి. ఉప్పు సముద్రం కదండి ఈ లంక, సిలోన్. ఆ సిలోన్ చుట్టూ ఉన్నది ఇండియన్ ఓషన్ అండి, ఉప్పు సముద్రం. అది దాన్నటండి తీపి సముద్రంగా చెయ్యాలనుకున్నట్టండి ఎవరు? రావణాసుడు. చేస్తానులే అని నెమ్మదిగా వాయిదాలు వేస్తుంటే ఆఖరికి చూడండి ఎటువంటి గతి వచ్చిందో. దాన్ని తీపి సముద్రం. నిజంగా ఆయన అనుకుంటే చేయలేడండి, ఎన్నెన్నో కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు ఎవరు? రావణాసుడు. ఇది తీపి సముద్రం చేయాలనుకుని ఇప్పుడు కాదు తర్వాత అని వాయిదాలు వేశాడు. ఇంకోటి ఏమిటో చూసినా, నరకలోకంలోనండి పెద్ద గోతులు ఉన్నాయండి. గోతులు
ఈ పాపుల్ని దాంట్లో పడేసి దొల్లి నాశనం అయి నానా బాధలు పొందుతుంటే ఆయన చూచాడండి. ఎవరు? రావణాసురుడు. ఒకసారి నరకం మీదకి దండెత్తాడండి అక్కడికి. అప్పుడు చూచుంటాడు ఈ పాపులు పడే బాధలన్నీ చూచి ఎప్పటికైనా ఈ గోతులన్నీ పూడ్చి పారేసేయాలి అనుకున్నాడు. ఆ గోతులన్నీ పూడ్చి చదరం చేసేయాలి. పాపులు చూడు ఎంత బాధ పెడుతున్నాడో ఈయన గారని ఆయనకు మనసులో కలిగిందండి. చేస్తానులే అని చెప్పి వాయిదాలు వేశాడు. అదొకటి. రెండు. మూడో కార్యం ఏమిటి తెలుసండి? స్వర్గానికి నిచ్చెన వేయాలనుకున్నాడండి. నిచ్చెన. నిజంగా నిచ్చెన ఉంటే ఇప్పుడు గవ్వ అందరూ లేచిపోయేవాళ్ళు స్వర్గానికి. రేపు వేస్తాం, ఎల్లుండి వేస్తామని ఇట్లా వాయిదాలు వేస్తూ ఆఖరికి చూడండి పతనం అయిపోయినాడు. ఈ మాట చెప్పాడండి. నాయనా, శుభకార్యం, దైవ కార్యం, పుణ్యకార్యం వాయిదా వేయొద్దు. ఎప్పుడు చేయాలనుకున్నారో అప్పుడే చేయండి అని రావణాసురుడు చక్కగా చెప్పారు. కనుక ఈ శరీరం ఉన్నప్పుడే చూడండి, ఈ శరీరం ఉన్నప్పుడే ఆ సాక్షాత్కారం పొందటానికి ప్రయత్నం చేయాలండి. రేపు ఏదో దరిద్రమైనటువంటి శరీరం వచ్చిందనుకోండి, ఏ గాడిద శరీరమో, ఏ పంది శరీరమో, ఏ కుక్క శరీరమో కనుక వస్తే ఏమండి భరించడానికి ఏమైనా అవకాశం ఉందా? ఏ మాత్రం కూడా కామన్ సెన్స్ లేనటువంటి జీవితాలు చాలా ఉన్నాయండి, మన కళ్ళెదుట కనిపిస్తున్నాయి. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడికే కొంచెం కామన్ సెన్స్ పెట్టాడు భగవంతుడు. బ్రహ్మావలోక ధిషణం అని చెప్తారు. పరమాత్మను ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకునేటువంటి కెపాసిటీ, ఆ సామర్థ్యం మానవుడికి పెట్టాడండి, తక్కిన జీవరాశులకి లేదండి. అందుచేత ఎంత ఈ శరీరం పతనం కాకపోవడమే. ఎప్పుడు ఏ డౌన్ ఫాల్ ఎప్పుడు వస్తుందో, యమధర్మరాజు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కదా. ఏమండి ఇంటిమేషన్ ఇస్తారు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఒక చోటికి వెళ్ళాలంటే ముందుగా జాబు రాస్తారు. ఏమండి నేను మీ ఊరికి వస్తున్నాను అని. ఎవరైనా ఇన్స్పెక్టర్ గారు స్కూల్కి వస్తున్నారంటే ఏమండి నేను తనిఖీకి వస్తున్నాను అని చెప్పి, అప్పుడు ఈ స్కూల్ అంతా పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉంటారండి. అట్లా కాకుండా ప్రీ ఇన్ఫర్మేషన్ లేకుండా సర్ప్రైజ్ విజిట్, అకస్మాత్తుగా కనుక విజిట్ చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఆ విధంగా ఈ శరీరం విషయంలో ఎవరికి కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? అది ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయవలసినటువంటి సాధనలు, మన యొక్క కర్తవ్యం, మన యొక్క జీవిత లక్ష్యం సమాప్తం చేయాలన్నది. సరే, ఎంత శీఘ్రంగా చేసుకుంటే అంత మంచిది. ఒక ఆయన అండి, పల్లెటూరు ఆయన చుట్ట కాల్చుకుంటున్నాడండి. ఆ చుట్ట కాల్చడానికి అగ్గిపెట్టి కావద్దండి. ఆ అగ్గిపెట్టి ఉన్నదండి ఆయన దగ్గర. ఆ అగ్గిపెట్టి తెరిచి చూచాడండి. ఒక్క పొల్ల ఉందండి, ఒక్క పొల్ల. చుట్ట కాల్చాలి, ఒక్క పొల్ల ఉందండి. ఆ ఒక్క పుల్లే శరణ్యం ఆయనకి. అది ఆరిపోయిందంటే గోవింద, ఇంకేం లేదండి ఆయన దగ్గర. చుట్ట కాల్చుకోలేడు. ఆ చుట్ట కాల్చుకోవడానికి ఈ ఒక్క పుల్ల ముట్టించాడండి. ముట్టిస్తే సరిగా ఆయన స్నేహితుడు వచ్చాడండి ఈయనతో మాట్లాడటానికి. ఏమండి తాతగారు బాగున్నా? నోరు మూసుకోవయ్యా, ఒక్కటే పుల్లయ్యా, ఇప్పుడు మాట్లాడినాయా? ఈ పుల్ల ఆరిపోయిందంటే నాకు గతి ఏమవుతుంది చెప్పు? ఇప్పుడు కాదు, అడుపో కూర్చో, నేను ఇప్పుడు నీతో మాట్లాడను. ఏమండి బాగున్నారా? నోరు మూసుకోవయ్యా, పుల్ల ఆరిపోతుందయ్యా. ఈ ఒక్క పుల్ల ఎంత జాగ్రత్తగా ఉంటాడు చూడండి. ఇంకా 4-5 పుల్లలు అనుకోండి, అప్పుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఒకటి ఆరిపోయినా ఇంకొకటి వెలిగించవచ్చు అని. ఆ ఒక్క పుల్లే ఉన్నందువల్ల ఎవరితో మాట్లాడండి, అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి పారేస్తాడు ఈ చుట్ట వెలిగే వరకు. ఆ చుట్ట వెలిగిన తర్వాత ఇక ఇష్టం వచ్చినట్టు నిదానంగా మాట్లాడతాడు. చూచారా, అగ్గిపెట్టు ఒక్కటే పుల్ల ఉన్నటువంటిది ఈ శరీరం అండి. మానవ శరీరం ఎటువంటిదంటే ఇదిగో ఒక్క పుల్ల ఉన్నటువంటిది అండి పరిస్థితి. అది ఆ ఒక్క పుల్ల గనక ఆరిపోతే, ఈ మానవ శరీరం గనక జారిపోతే ఇక భవిష్యత్తులో ఏ జన్మ వస్తుందో ఎవరికి గ్యారంటీ లేదండి. అది అందుచేత మహాత్ములు ఏం చెప్తున్నారంటే సోపానభూతం, అది ఈ మానవ శరీరం మోక్షం అనేటువంటి సౌధం అంటే మేడ. అది మోక్షం అనేటువంటి భవనం ఎక్కటానికి ఇది ఒక నిచ్చెన అన్నారండి. ఇది సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం యస్తారయతి నాత్మానం సభవేత్ ఆత్మఘాతక. తన ఆత్మను చంపుకున్నవాడండి ఎప్పుడు ఈ సాక్షాత్కారం గనక పొందబోతే. నిచ్చెన, ఒక భవనం ఎక్కడానికి నిచ్చెన ఎంత సహాయం చేస్తుంది? ఆ నిచ్చెన కనుక లేకపోతే భవనం ఎవరైనా ఎక్కగలరా చెప్పండి? మెట్టు లేకపోతే. ఆ దృష్టాంతం చెప్తున్నారు ఎవరంటే విష్ణు భగవానుడు గరుత్మంతునికి గరుడ పురాణం అనేటువంటి గ్రంథంలో చెప్పినారండి. సోపానభూతం మోక్షస్య మానుష్యం ప్రాప్య దుర్లభం యస్తారయతి ఆత్మానం సభవేతాత్మఘాతక. కాబట్టి ఈ సాధనలండి శీఘ్రంగా ప్రారంభించటం మంచిదండి. ఈ 3 జ్ఞాపకం పెట్టుకోండి. వాసనాక్షయం, మనోనాశం, తత్వజ్ఞానం. ఈ 3 తత్వజ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటి దాని సహాయం చేత వాసనాక్షయం, జన్మార్జితమైనటువంటి వాసనలు తొలగించాలి. ఈ వాసనలు గురించి నిన్నటి దినం భృగు కుమారుడైనటువంటి శుక్రుడు అండి, మహాపవిత్రమైనటువంటి ఆ తండ్రికి పుట్టినవాడు అయినప్పటికీ కూడా తండ్రికి ఉన్నటువంటి ఆ సమాధి స్థితి చిన్నప్పుడు నేర్చుకున్నాడా? లేదండి. ఈ ప్రాపంచికమైనటువంటి వికారములు మాత్రమే కలిగి ఉన్నాడు. దేనివల్ల?
జన్మార్జితమైనటువంటి సంస్కారం వల్ల. చూచారు, మామూలుగా అందరికీ ఉండే సంస్కారమే వారికి ఉన్నదండి. భృగు మహర్షి యొక్క కుమారుడు అనేటువంటి ఆ గొప్పతనం ఏమీ లేకపోయిందండి అక్కడ. చూచారు, దీని పేరే ఈ వాసన ప్రభావం అంటారండి. చూచారు, మహానుభావుడు యొక్క కుమారుడు అయినప్పటికీ ఏమండి, తండ్రి గొప్పవాడైతే కుమారుడు గొప్పవాడు అవుతాడా చెప్పండి? అదేమైనా గ్యారంటీ ఉందా? లేదండి. కుమారుడు కూడా తండ్రి వలె చక్కగా ప్రయత్నం చేస్తే గొప్పవాడు అవుతాడు. ఇప్పుడు చూడండి, జడ్జి గారు కుమారుడు కూడా జడ్జియా? ఏమండి, అవుతాడా? అవచ్చు, కానీ గ్యారంటీ లేదు. ఈయన కూడా బాగా చదువుకుని చక్కగా ప్రజ్ఞ కలిగి తండ్రి వలె బాగా అనేక తెలివి గనక కలిగి ఉంటే ఆ పోస్టుకి అధికారం అవుతాడు. కానీ లేకపోతే గ్యారంటీ ఏమిటండి? ఇప్పుడు చూడండి, కరణం గారు పూర్వం ఎట్లా ఉందంటే కరణం గారి కుమారుడు కరణం అండి. ఇప్పుడు అది మార్చేశారండి. సరే, ఇప్పుడు పండితుడు, తండ్రి పండితుడు అయితే కుమారుడు కూడా పండితుడు అవుతాడా చెప్పండి? ఏమండి, అదేమైనా గ్యారంటీ ఉంటుందా? లేదండి. పండిత పుత్రుడు అవుతాడండి, పండిత పుత్రుడు. అది ఎవరో మీరే ఆలోచించుకోండి. లేదండి, వాడు ప్రయత్నం చేస్తే పండితుడు అవుతాడు, కానీ లేకపోతే అవుతారా? అదే విధంగా భృగు మహర్షి చాలా గొప్పవాడు, సమాధి స్థితి బాగా సాధన చేశాడు. కుమారుడు శుక్రుడు నేను జనం ఏదో ఎవరో అప్సరస ఆకాశంలో పోతుంటే దాని మీద దృష్టి పడి జీవితమే నాశనం చేసుకున్నాడు. చూడండి, ఆ తదేక దృష్టితో దాన్ని గురించి ఆ ప్రాపంచిక వస్తువుని చింతన చేసి డౌన్ ఫాల్ కింద పడిపోయింది శరీరం. ఆ చరిత్ర అంతా నిన్నటి దినం చెప్పాను. కాబట్టి వాసనాక్షయం చాలా ముఖ్యమని నిన్నటి దినం వశిష్ఠులు వారు ప్రతిపాదించినారండి. వాసన అంటే నేను ప్రతిరోజు చెప్తున్నాను, సంస్కారం అండి. అనేక జన్మల్లో చేసినటువంటి ఒక ఈ సంకల్పములన్నీ రూఢిపడి వాసనా రూపంగా పరిణమిస్తాయండి. సరే, అలవాటు ఈ రోజు అలవాటు రేపేమవుతుందో తెలిసిన ఇంకా చరిత్రగా మారిపోతుందండి. ఇక మార్చడం మహా కష్టం అన్నది. శివానంద గారు ఏం చెప్పారు చూడండి, ఋషికేశం ఎవరు, డివైన్ లైఫ్ సొసైటీ. సో ఎన్ యాక్షన్ రేప్ ఏ టెండెన్సీ, సో ఏ టెండెన్సీ రేప్ ఏ హ్యాబిట్, సో ఏ హ్యాబిట్ రేప్ ఏ క్యారెక్టర్, సో ఏ క్యారెక్టర్ రేప్ యువర్ డెస్టినీ అన్నాడండి. ఆయన ఈ రోజు ఒక కార్యం చేసి రేపు కూడా చేస్తే అలవాటు అయిపోతుంది. ఆ అలవాటే గనక ఇంకా కంటిన్యూ అవుతే అది చరిత్ర అయిపోతుంది. ఆ చరిత్రే గనక ఇంకా కొంచెం అలవాటు అయిపోతే ఇట్ డిఫైన్స్ యువర్ డెస్టినీ. అది మన యొక్క లక్ష్యాన్ని అది చూపిస్తుంది, చెప్తుందండి. నరకమా స్వర్గమా మోక్షం అనేది వీడి మీద ఆధారపడింది. దేని మీద? వీడి చేసే ప్రాక్టీస్ మీద. చెడ్డ అలవాట్లు కనుక రోజు అలవాటు చేస్తే అది హ్యాబిట్ అయిపోతే ఇక మార్చడం ఎంత కష్టం ఉన్నది. ఇదివరకు అండి ఎలక్షన్స్ అంటే ఎన్నికలు జరిగినాయండి. ఆ ఎన్నికల్లో ఏం జరిగిందంటే ఒక పార్టీ వాళ్ళండి ఒక ఆయన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారండి. ఎవరో తెలిసిన ఆయన ఉపన్యాసం చెప్పాడంటే అనర్గళంగా చెప్పేస్తాడండి, గంగా ప్రవాహంగా. అటువంటి మేధాశక్తి కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడండి, ఉపన్యాసములు చెప్పటంలో దిట్ట. ఆయన్ని ఈ పార్టీ వాళ్ళండి కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఏమండి, మా ఎలక్షన్స్ అయ్యే వరకు మేము చెప్పిన చోటకి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పాలి అని చెప్పి వారిని కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయన అమోఘంగా ఉపన్యాసం చెప్తాడండి. బల్ల గుద్ది చెప్తాడు. ఎలక్షన్స్ అయ్యే లోపల 3 బల్లలు నాశనం చేశాడండి వాడు, గుద్ది అంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ఒక గ్రామానికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పబోతాడండి. గ్రామంలోనండి పగలు ఉపన్యాసం చెప్తే ఎవరు రారండి. రాత్రి 8:30కు పెట్టారండి అక్కడ గ్రామస్తులు ఈయన గారిని ఆహ్వానం చేసి, ఏమండి మా ఊళ్ళో ఈ పార్టీని గురించి చక్కగా ఉపన్యాసం చెప్పండి. ఇక చూడండి 8:30కి ఆయన వచ్చి హాజరైనాడు. తండోపతండంగా గ్రామస్తులు వచ్చి వినటానికి సిద్ధంగా. ఎందుకంటే ఈయన ఎలక్యూషన్, ఈయన వాగ్దాటి చాలా గొప్పదండి. అందుచేత ఎక్కువ మంది చేరిపోయినారు ఈయన ఉపన్యాసం వినటానికి. ఇక చూడండి, ఆ ఉపన్యాసం మొదలు పెట్టే టైంలో అందరూ కూర్చున్నారు. ఈయన లేచాడు. ఏమండి, నన్ను ఆహ్వానం చేసిన కార్యదర్శి గారు ఎవరు, కమిటీ కార్యదర్శి గారు ఎవరు అన్నాడు. ఉపన్యాసం ముందులో చూపించారు. ఇదిగో ఈయనండి కార్యదర్శి అని. రాండి అన్నాడు. ఆయన భయపడుతూ వస్తున్నాడు. ఇదేమిటి ఇప్పుడు నన్ను పిలుస్తున్నాడు ఏమిటని. వచ్చారండి. దేనికని ఒక మీటర్ పుల్ల కర్ర పుల్ల తీసుకురాండి అన్నాడండి. 1 మీటర్ కర్ర పుల్ల. ఈయన ఆ సెక్రటరీ గారు గుండె బద్దలవుతుంది. ఈ పుల్లతో నన్ను కొడతాడో ఏమో మరి, తెమ్మంటున్నాడు సరిగ్గా ఉపన్యాసం టైంలో పుల్లందుకు, దీనికి కర్ర పుల్ల దేనికి అని అనుకుని సరే ఏదో అడిగాడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడండి 1 మీటర్ పుల్ల, కర్ర పుల్ల. ఇక చూడండి, ఆ కర్ర పుల్ల ఇట్టా పట్టుకున్నాడండి. గంభీరంగా ఉపన్యాసం చెప్పేశాడండి. గబ అందరికి ఆశ్చర్యం కలిగిపోయింది. ఆ ఉపన్యాసం అంతా విన్నారు. కర్ర పుల్ల ఇట్టా పట్టుకున్నాడు, అనర్గళంగా చెప్పేయటం మొదలు పెట్టాడు. అందరూ విన్నారు, వెళ్ళిపోయినారండి. ఒక్క ఆయన మాత్రం వెళ్ళలేదండి. అందరూ వెళ్ళిపోయినారు, ఒక్క ఆయన వెళ్ళలేదు. ఆయన ఏమన్నాడు తెలుసునా? ఏమండి ఉపన్యాసకుడు గారు, మీరు ఉపన్యాసం చెప్పేప్పుడు కర్రపుల్ల ఇట్లా పట్టుకోవాల్సిన అవసరం ఏమిటి అన్నాడండి వాడు. ఈ ప్రశ్న అడగటానికి నేను కూర్చున్నాను, అందరూ వెళ్ళారు. ఈ కర్రపుల్ల ఇట్లా పట్టుకున్నారు కారణం ఏమిటంటే వాడు ఏం చెప్పాడు తెలుసండి? ఏమండి, నేను ఎక్కడ ఉపన్యాసం చేసినా పెద్ద టౌన్లు సిటీల్లో చెప్పటం అలవాటు. అక్కడ కరెంట్ ఉన్నది, ఈ ఊళ్ళోనండి గ్రామం కాబట్టి కరెంటు లేదు, మైకు లేదు. నేను ఎప్పుడు ఇట్లా మైకు పట్టుకుని చెప్పే అలవాటు నాకు.
ఈ ఊళ్ళో కరెంటు లేదు కాబట్టి నాకు ఉపన్యాసం రావటం లేదు, ఏదో ఇట పట్టుకోకపోతే రావటం లేదు నాకు ఉపన్యాసం, అందువల్ల కర్ర పుల్ల పట్టుకుంటే అనర్గళంగా వచ్చేసింది, నాకు అలవాటు అయిపోయింది ఈ మైకు పట్టుకోవటం అన్నాడండి ఆయన. చూసారా, ఒక కార్యం ప్రతిరోజు చేసేటప్పటికి ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్. అది ఆ మైకు లేకపోతే ఉపన్యాసం రాదండి ఆయనకి. అందుచేత ఒకవేళ మైకు లేకపోయినా ఏదో ఒకటి ఇట్ట పట్టుకోవాలండి ఆయన. పట్టుకుంటే చూసారా, ఇది అలవాటు బలపడిపోతే ఏమవుతుందంటే ఇక మార్చడానికి లేదండి. అదేవిధంగా అనేక జన్మార్జితమైనటువంటి కొన్ని అలవాట్లు ఉంటాయండి. ఏది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఇవి కనుక గట్టిపడినయ్యా బహు కష్టం అండి దాన్ని పోగొట్టడం. కనుకనే విచారణ చేత, తత్వజ్ఞానం చేత వాసనను పోగొట్టాలంటారు ఎవరు? వశిష్ఠుల వారు. ఎప్పుడు వాసనలు తొలగిపోయినాయో మనస్సు అండి దానంతటదే లయం అయిపోతుందండి. సరే, మనోనాశం. మనస్సు అంటే దానికి రూపం లేదండి. అనేక వృత్తులు, సంకల్పములు, అభ్యాసములు ఇవన్నీ చేరితే మనస్సు. ఇప్పుడు మనస్సును లయింపజేస్తేనే మోక్షం అండి. సరే, మనోలయం లేక మనోనాశం లేక అమనస్కం, ఆ స్థితి రావాలంటే వాసనలన్నీ తొలగిపోవాలి. చూచారు, ఇప్పుడు 10 కట్టెలు ఒక చోటు చేర్చి అగ్నిహోత్రం వెలిగించండి. దేదీప్యమానంగా వెలుగుతున్నది, దాన్ని చల్లార్పాలి. ఈ అగ్నిహోత్రం చల్లార్పాలంటే నీళ్లు పోయవలసిన పని లేదు, దాన్ని ఎత్తిన ఇసుక మట్టి పోయవలసిన పని లేదు. ఈ నిప్పును ఆర్పాలంటే ఒక్కటే ఉపాయం, ఏమిటి తెలుసునా? ఒక్కొక్క కట్టె తీసేయండి. ఒక్కొక్క కట్టె తీసేస్తే అది దానంతటదే ఆరిపోతుందండి. అదేవిధంగా మనస్సు దేని వల్ల ఏర్పడింది? కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, ధ్రీహి, ధీహి చేతత్ సర్వం మన ఏవ అంటాడు. అనేక సంకల్పములు, కోరికలు, వృత్తులు అన్ని చేరితే మనస్సు ఏర్పడింది. ఇప్పుడు మనస్సును లయం చేయాలంటే వీటన్నిటిని ఒక్కొక్కటి తొలగించండి. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ అంటాడు శ్రీకృష్ణుడు. ఒక్కొక్కటి తొలగిస్తే ఇంకేం మిగులుతుంది? మనోనాశం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఎప్పుడు మనస్సు తొలగిపోయిందో ఆ ఆత్మస్వరూపం ఒక్కటే మిగిలిపోతుందండి. ఇదే మోక్షం. ఈ విధంగా నిన్నటి దినం అనేక విషయాలు వశిష్ఠుల వారు చెప్పారు. ఈ రోజు దేహాభిమానమును గురించి 2 వాక్యములు చెప్పి విరమిస్తున్నారండి. దేహాభిమానం